దాంపత్య బంధాలు బాగా నిలబడాలి. ఇవాళ యువతరంలో పెద్ద సమస్య. ఏ లాయర్ని మీరు పలకరించండి, ఎక్కువ కేసులు విడాకుల కేసులే. ఫ్యామిలీ కోర్టు నిండా ఉండే విడాకుల కేసులే. దీనికి పరిష్కారం విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతాడు. 1000 పడగల నవలలో ధర్మారావు అని ఒక నాయకుడు ఉంటాడు. ఆయనకి వాళ్ళ మేనమామ కూతురునిచ్చే పెళ్లి చేస్తారు, పరాయి మనిషి ఏం కాదు. కానీ ఆ మేనమామ భార్యకి ఈ ఆడపడుచు కొడుక్కి పిల్లనివ్వడం ఇష్టం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయిగా. ఆడపడుచు కొడుకు నచ్చడు, వేరేది అమెరికా వాడు నచ్చుతాడు. ఎందుకు నచ్చడు అంటే ఆడపడుచు అంతే లెక్క, నేను ఇవ్వను. మగాడు ఒప్పుకొని ఆడదు ఒప్పుకోదు. ఆడపడుచు వాళ్ళ అన్నగారు అబ్బాయికి వచ్చింది, ఈయన అక్కగారు కొడుకు ఇవ్వదు. ఈ లెక్క స్వార్థాలే. అందుకని ఆవిడ ఒప్పుకునేది కాదు మేనమామ భార్య. చిన్నప్పటి నుంచి ఆ పిల్లకి నూరు పోసేసింది. మీ బావ మంచివాడు కదా, మీ బావ మంచివాడు కదా, వాళ్ళ నాన్న మంచివాడు కదా, వాళ్ళ అమ్మ మంచిది కదా, నూరు పోసి. ఆ పిల్ల చిన్నపిల్ల కదా, 15 ఏళ్ల పిల్ల, బొర్రలో పట్టేసింది. ఆ కుటుంబం అంతా మంచిది కాదు, కుటుంబం అంతా మంచిది కాదు అని పట్టేసింది. తీరా వెళ్ళకి ఏదో మొత్తం మీద పెళ్లి చేశారు పెద్దవాళ్ళు. శోభనం ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళారు. ఈయన ఈ ధర్మారావు అన్నవాడు మంచం మీద కూర్చున్నాడు. మరి పెళ్లి కూర్చుని రావాలి కదా, అక్కడ మరి పాల గ్లాసు పట్టుకుని రావాలి కదా. అక్కడ మళ్ళీ ఆ వేళ అయితే పాల గ్లాసు పట్టుకుని వెళ్ళేవారు. ఈవేళ అయితే యూ డ్రింక్ యువర్ ఓన్ కాఫీ, ఐ డోంట్ గెట్ అంటారు. తెలియక నీకోసం నేను పాల గ్లాసు పట్టుకుని వచ్చేసి పని లేకున్నాను, నువ్వే దాగు అంటారు అంతే. కానీ ఆ పాల గ్లాసు పట్టుకెళ్ళడంలో చాలా గొప్పతనం ఉందమా. మన ఆచారాలు ఏవి విడిగా ఉండవు. శోభన అన్నాడు ఖచ్చితంగా మినపస్తోని ఉండాలి, ఇంత లావు ఉండాలి. అక్కడ ఇంత లావు ఊరికే గోళికాయల్లో ఉంటే కుదరదు. ఇక్కడ ఆ సైజులో ఉండాలి. శుభ్రంగా షేరుపాలు తాగాలి. తాగితే ఖచ్చితంగా 9 నెలల నాటికి గుణపాలు లాంటి పిల్లలు పుడతారు, అనుమానం వెళ్ళా. మన సంస్కృతి అంత గొప్పది. భౌతికంగా వైద్యం అది. పాల బదులు కాఫీలు, టీలు, పిజ్జాలు, బర్గర్లు తినేయకూడదు. పుట్టే పిల్లలు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అన్ని సంప్రదాయాలు మనం గమనించి ఇప్పుడు ఇస్తే కొత్త పెళ్లి కూతురు కదా, ఇవ్వగానే సరదాగా నా కోసం తాగొచ్చుగా అంటే తాగుతాడు కదా అని చెబుతారు. అందుకని అదేదో బానిసత్వం అని భావించకూడదు. పాల గ్లాసు పట్టుకుని అక్కడ నిలబడింది. ధర్మారావు ఇక్కడ మంచం మీద కూర్చున్నాడు. పెళ్లి కూతురు వస్తుంది కదా, దగ్గరికి తీసుకుందాం, ఏదో మాట్లాడదాం అనుకుంటాడు. పావు గంట అయింది, అరగంట అయింది, ఆవిడ రావట్లా. ఏమిటని చూస్తే తల్లి బాగా నూరు పోసింది కదా, ద్వేషం. ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఈ శోభనం అనేది, పెళ్ళే ఇష్టం లేదు. బయటికి వెళ్ళిపోదామని చూస్తాం. చివరికి ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టేసి బల్ల మీద తలుపు దగ్గరికి వెళ్ళిపోయింది, తలుపు లాగేద్దామని. మీరు గమనించండి, పెద్దవాళ్ళే ఉన్నారు, అందరూ మాట్లాడుకున్నా తప్పేం లేదు. శోభనం జరిగేది లోపల తలుపేసుకుంటారు కానీ బయట ఎవరు గొళ్ళెం పెట్టరు కదండి. లోపల వాళ్ళే తలుపేసుకుంటారు అంతే కదా. కెడిగి తీసేసింది అమ్మాయి. వెళ్ళిపోదామని చూస్తే ఆశ్చర్యం, బయట గొళ్ళెం పెట్టేశారు. ఎవరు పెట్టారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ గారే పెట్టేసి ఉంటాడు బహుశా. బయట గొళ్ళెం పెట్టేశారు అంటే ఎవరో అందులో తెలివైన వాళ్ళు పెట్టేశారు. వీళ్ళు సరైన వాళ్ళకి అది చిన్నగా ఉండదు, బయటకు వచ్చేస్తుంది మధ్యలోనూ. అలా రాకుండా అవడానికి గొళ్ళెం పెట్టాడు. అక్కడ ఆయన ఒక వ్యాఖ్య రాస్తాడు, అక్కడ ఏ వివాదమైనను లోపలే పరిష్కరింపబడవలెను, బయటికి రారాదు, అందుకే గొళ్ళెము వేయబడిను అంటాడు ఆయన. దంపతుల మధ్యలో ఉండే వివాదం లోపలే పరిష్కరింపబడాలి. అది మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఫేస్బుక్లోకి కానీ వాట్సాప్లోకి కానీ రాకూడదు. వచ్చిందంటే పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ. అందుకని మీ మధ్య తగాదాలు మీరే పరిష్కరించుకోండి పూర్తిగా, ఇంకెవరికి చెప్పడానికి వీలు లేదు. దంపతులకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, ఆ అవకాశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకుంటే హాయిగా సమస్య అరగంటలో పరిష్కారం అయిపోతుందండి, అంతకంటే ఏమక్కల. అలా విడాకులు లేకుండా యువతరం దాంపత్య బంధాలను నిలబెట్టుకోగలిగితే చక్కని పిల్లలు కలుగుతారు. ప్రేమించుకుంటున్న తల్లిదండ్రులను చూసిన వాళ్ళు ఆ ప్రేమలోనే మునిగి ఉంటారు ఖచ్చితంగా. అదే మన ఋషి సంస్కృతి.